మూసారాంబాగ్ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి ఈ పూర్తి స్థాయి ఈ యొక్క కట్టడాలన్నింటికి కూడా ఇప్పటికే ఎం అనేటువంటి మార్క్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎం అనగా మూసీకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటుందన్నటువంటి ఇండికేషన్ అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అన్నింటికి కూడా ఎం అని అయితే చెప్పడం జరిగింది. నిన్న ఇక్కడ ఉన్నటువంటి వీరందరికీ కూడా అధికారులు నోటీసులు అయితే ఆ యొక్క ఎం అనేటువంటి అక్షరాన్ని అయితే చూపించినటువంటి పరిస్థితి. అన్న ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ మీరు ఈ యొక్క చికెన్ ఇది నడుపుతా ఉన్నారు, ఏంటి అసలు ఏమని చెప్పారు నేను ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు? अभी हम यहाँ पर 15-20 साल से 15-20 साल से है यहाँ पे। अभी हम खरीदे, पट्टा लैंड है, सब पेपर डॉक्यूमेंट देखे, ये कोर्ट का इससे ऑर्डर है, कोर्ट का पूरा ऑर्डर रहने के बाद में डिसमेंटल करते कुछ नहीं देते बोल कर बोल रहे। अभी जब केसीआर की हुकूमत थी, अभी यहाँ पे इसके बाद की रोड वाइंडिंग हुई, उन्होंने 2 गुना दिया उसमें पैसा, तो उन्होंने कैसा दिया, अभी उन्होंने नहीं दे तुम बोला। जब उन्होंने कब्जे का है तो उन्होंने भी दिया ना, वो भी हुकूमत में था ना, उन्होंने भी ऐसा आके दे के हमदर्दी को नहीं गया, उन्होंने भी कानून है, कुछ हिसाब है, पट्टा लैंड है, मेरे को कोर्ट आर्डर है, 20 साल से हूँ मैं यहाँ पे, सब देख के रहने के बावजूद बोले डिसमेंटल कर देते। रजिस्ट्रेशन भी है इसको, हम रजिस्ट्रेशन करें, किसको पैसे दिए? गवर्नमेंट को पे करे ना। अब उन्होंने बोला मैं गवर्नमेंट रजिस्ट्रेशन को नहीं मानता हूँ, इसको नहीं मानता हूँ, बोले तो कोई लैंड खरीद रहा तो उन्होंने क्या देखेंगे? डॉक्यूमेंट पट्टा लैंड है नहीं है, इस पर रजिस्ट्री हो रहा नहीं हो रहा, वो देख के लेंगे। अब उसको नहीं मानता हूँ बोले तो हम क्या करना? अब कानून कुछ फॉलो कर रहा ना, आम आदमी कानून को फॉलो करके खरीद रहा। वो ऑफिसर वाला क्या पूछा तुमको? अब ऑफिसर वाला कुछ भी नहीं बोला, आया मार्किंग करा, मार्किंग करके चलेगा, మార్కింగ్ करके चलेगा उसके बाद। ఏంటి అసలు ఏం చెప్తున్నారు మీకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు ఏం చెప్పారు? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము 20 years అని ఉన్నాం సార్ ఇక్కడ, అట్లేం లేదు. కానీ లేకపోతే వాళ్ళు కూలగొడతామని చెప్తారు. ఎం మార్కేసారు 2 నెలల ముందు, ఎం అనేసారు, కూలగొడతామని చెప్తారు. ఎన్ని రోజులలో ఖాళీ చేయాలంటున్నారు? వాళ్ళు ఏం చెప్తారు? రాత్రి వచ్చి కూలగొడతారు. కలెక్టర్ గారు వచ్చారు నిన్న, ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు, చూసారు, ఎమ్మటనే మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఆమె ఏమీ చెప్పలేదు. పోలీసు ఆయన అడిగాము ఏంటన్నా మరి పరిస్థితి ఏంటంటే, చెప్తారు మీకు ఎంత సర్వే అవుతుంది, సర్వే అయిన తర్వాత చెప్తారన్నారు. ఆయన కూడా ఏం చెప్పలేదు. ఈయన రివర్ బెడ్ అనేది రాసుకోవడానికి వచ్చాడు, ప్రింటింగ్ అక్కడ పోయాడు, మళ్ళీ ఇక్కడ పోయాడు, ఎంత తిరిగాడు కానీ ఎవరికి ఏమి చెప్పలేదు. ఇప్పుడు ఆర్బిఎక్స్ది ఆ చివర ఎక్కడో 3 ఉన్నాయంట, అక్కడ వేసిండి అని చెప్పారు వాళ్ళు. ఇంక మాకేమైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏమైనా ప్రత్యామ్నాయం వెతుక్కుంటాము, ఏమైనా చెప్తాం. ఇప్పుడు ఎంత షెడ్ ఒక్కసారి ఖాళీ చేయాలంటే ఏడికి పోవాలి మేము? ఎవరన్నా ఇప్పుడు కిరాయికి కూడా దొరకట్లే, ఎక్కడ దొరకట్లే. ఇప్పుడు 30,000 సంవత్సరాలుగా ఇక్కడ మీరు వ్యాపారాలు నడిపిస్తున్నారు? 20 years పైన నుంచే ఉన్నాం మేము. 20 years అవుతుంది. 25 years ఎప్పుడు ఇక్కడ వాటర్ వచ్చింది లేదు, వాటర్ ప్రాబ్లమే లేదు ఇక్కడ అసలు, ఎప్పుడు కూడా లేదు వాటర్ ప్రాబ్లం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద వచ్చింది ఒకసారి ఎప్పుడో. అప్పుడు అన్ని కూడా పట్టా ల్యాండ్సా ఎట్లా అన్నట్టు ఇక్కడ ఎట్లా ఉన్నాయి? రిజిస్ట్రేషన్స్ ఉన్నాయన్న, పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటర్ బిల్ లేదు, వాటర్ బిల్ ఇక్కడ లేవు కానీ అక్కడ వరకు ఉన్నట్టున్నాయి. ఈ మొత్తం లైన్కు లైన్ ఎం అనేటువంటి అక్షరం ఇచ్చినట్టున్నారు, ఆర్బిఎక్స్ అనేటువంటి అక్షరం ఇచ్చినట్టున్నాడు. ఏంది అసలు మీ అందరు కలిసి ఏమన్నా ఇక్కడ అధికారులను కలిసేటువంటి ప్రయత్నం చేశారు? ఎవరు లేరన్నా, ఎవరు కలవడానికి లేదు. మేము చూసాం, ఇప్పటి వరకు చూస్తున్నాం, ఎవరైనా వస్తారేమో. నిన్న వచ్చాడు, కొంచెం వచ్చారు, వచ్చి చూసుకుని వెళ్ళిపోయారు. ఏమైనా చెప్తారేమో అని మేము చూసాము. ఏం చెప్పాలని మేము ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఉండాలా పోవాలా? ఏదో ఒకటి చెప్పాలి మాకు, ఒక టైం అయినా ఇవ్వాలి. టైం వంగానే మీకు 3 నెలలు టైం ఇస్తున్నాం, అప్పటి వరకు ఖాళీ చేయండి అని చెప్తే ఒక అందం ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసేది మంచిగా చేయడం అనేది తర్వాత ఆలోచిద్దామన్నా. ఇప్పుడు మా బతుకులన్నీ ఏంటి? ఇప్పుడు ఇంతమంది బతుకుతున్నాం ఇక్కడ, ఏంటి మా బతుకులు ఏంటి? ఎంతమంది బతుకుతుండొచ్చు మొత్తం గల్లీ మొత్తంలో? ఇక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. అందులో పని చేసే వాళ్ళు ఒక 2,000-3,000 మంది ఉన్నారు ఇక్కడ. పని చేసేటోళ్ళు వర్కర్స్ ఇంకా ఎక్కువే ఉన్నారు. 5,000 ఇది మొత్తం తీసేస్తే ఉపాధి పోయినట్టేనా? ఇంకా కదా ఇక్కడ ఏమి లేవు చేయడానికి, ఏమున్నాయన్న? ఇక్కడ ఫ్యాక్టరీలే లేవు, ఏం లేవు, అంతా రోడ్డు మీదనే ఉండాలి. ఏం చేస్తాను చెప్పండి? అదొక. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారన్నా? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం కొనసాగిస్తున్నారు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి. ఏం చెప్పారు నిన్న అధికారులు వచ్చినప్పుడు?
ఏం చెప్పలే, వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. మార్కింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ తీసేస్తారు ఖచ్చితంగా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదో శాంక్షన్ చేస్తారు అనేటువంటి మాట అంటున్నారు. ఇక్కడ ఇయ్యారంట, డబుల్ బెడ్రూమ్ హౌస్ పర్పస్కి ఇస్తారు, మాకు ఏమి ఇయ్యారంట, ఇన్ఫర్మేషన్ ఇయ్యారంట. ఇన్ఫర్మేషన్ అయిపోతే చంపేమనండి, దరిద్రం వెళ్ళిపోతాం. ఇంకా అది బెటర్ ఇంకా దీనికంటే, అంతే కదా. ఇప్పుడు సడన్ గా వచ్చి కూలగొడతామంటే ఇప్పుడు నాకు 50,000, ఇప్పుడు ఏదో కాస్త కూస్తో కూడబెట్టుకుని ఇప్పటి వరకు ఏదో సంపాదించాము. దీని ఓనర్స్కి ఏమన్నా ఈఎంఐలు ఉన్నాయా ఏమన్నా? जमीन है ये 500-600 गज जमीन है. इसका वैल्यू 1 करोड़ 2 करोड़ 1.5 करोड़ 3 करोड़ है. अब उसमें से हम बिजनेस वालों को 2 BHK लेकर उसमें हम रह के क्या करेंगे, खाएंगे क्या उसमें? 2 BHK से क्या होना है हमारे को? तो वो भी 2 BHK भी बात नहीं कर रहे, हमारे को डिसमेंटल करते बोल रहे खाली. इतना बड़ा प्रॉपर्टी लेके 2 BHK से हम क्या करेंगे, हम खाएंगे क्या? हमारा का ये बिजनेस प्रॉपर्टी లోన్ ఇచ్చినాయి, బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి వీటికి అన్నిటికీ. మంచిగా గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కనబడుతుంది. గవర్నమెంట్ ఇండస్ట్రీ కదా మొత్తం అన్ని చేస్తుర్రు. రేవంత్ రెడ్డి అంటుండు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, డబల్ బెడ్రూమ్లో బిజినెస్ చేయాలా, ట్రిపుల్ బెడ్రూమ్లో బిజినెస్ చేయాలా? రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం మేము. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, లక్షలాది మంది వర్కర్స్ ఉన్నారు, మేము ఎక్కడ పోవాలా, ఏం చేయాలా మాకు ఏం తెలియదు. మాకు ఏదైనా ఉపాధి పరే చూపెట్టాలా, కానీ కరెంట్ బిల్లులు తీసుకుంటుంది గవర్నమెంట్, నల్ల బిల్లులు తీసుకుంటుంది, బోర్ బిల్లులు తీసుకుంటుంది. ప్రజలకు ఇట్లా అన్యాయం చేస్తే ఇంకో వచ్చేసారి ఎన్నుకుంటామా రేవంత్ రెడ్డి గారు? మీకు గెలిపించుకొని మేము తప్పు పని చేసినామా? ఇలాంటి రాజకీయం చేస్తున్నారు, చాలా మందికి ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్డు పైన పడుతున్నాయి. ఇలా మేము కూడా వర్కర్స్, మేము కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినా, మాకు జాబులు లేవు. మేము అయినా కానీ ఇక్కడ ఉపాధి చేసుకొని 10-15 వేలకు కష్టపడుతున్నాం. మాకు కష్టం కూడా చేసుకోవడానికి కూడా ఇస్తలేడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. నిజంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే తల కిందికి చేపెట్టుకున్నట్టు అయిపోయింది మాకైతే. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారే? మాది ఇక్కడ పేపర్ బిజినెస్ ఉంది, పేపర్ గోదాం ఉంది మాది. తీసేస్తామనేటువంటి ఎమ్ అనేటువంటి అక్షరం ఇచ్చినట్టున్నారు కదా మీకు? మాకు కూడా ఏమని మార్కింగ్ చేసినారు, ఇంకా ఇప్పుడు దాకా ఎవరు వస్తలేరు, ఏం చెప్తలేరు. ఉంటుందా పోతుందా ఏంది ఏం లేదు ఏం చెప్తలేరు. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కూడా ఎంఆర్ఓ వాళ్ళకి కూడా ఏం తెలియదు ఇప్పుడు దాకా. ఎంతమంది పని చేస్తారు మీ దానిలో? మా దగ్గర 20 మంది ఉన్నారు పని చేసేటోళ్ళు. 20 తీసేస్తామంటే ఏం చేస్తారు మరి? ఏముంది సార్, ఇప్పుడు రోడ్ మీద వచ్చినట్టే మా బతుకులు ఎట్లా. మాది కూడా పేపర్ బిజినెస్ ఉంది, మేము కొని 1 సంవత్సరం కూడా అవుతలేదు, 1.5 కోటి పెట్టి కొన్నాం మేము. మళ్ళీ రిజిస్ట్రేషన్కి 25 లక్షలు అయింది. అది ఎట్లా చేసినారు వాళ్ళు? రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినారు? మళ్ళీ ప్రాపర్టీ లేకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినారు? కాల్వ FTL అంటే ఇచ్చింది మాకు చూడండి, హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. పట్టా ల్యాండ్స్ అని చెప్పి చూడొచ్చు, అది రాబాయ్ పట్టా ల్యాండ్స్ కూడా ఇచ్చింది చూడండి, హైకోర్టు కూడా ఇచ్చింది మాకు. హైకోర్టు నుంచి కూడా వచ్చింది ఆర్డర్ కాపీ కూడా ఉంది, అన్ని స్టే ఆర్డర్ కూడా ఉంది మాకు హైకోర్టు నుంచి. మేము ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం, కానీ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ వాళ్ళంతా. కూలగొడుతున్నాం అని అసలు ఏం ఇంటిమేషన్ ఇస్తలేరు, ఏం చెప్తలేరు. చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగాలవుతుంది, ఎంఆర్ఓ వాళ్ళు కూడా లేరు అక్కడ. నిన్న కూడా పోయినాం మేము, నిన్న కూడా ధర్నా చేయడం జరిగింది, కానీ ఎవరు స్థానికులు ఎవరు లేరు అక్కడ కూడా. చాలా ఇబ్బందికరం అవుతుంది మాకు, ఒక లీడర్ కూడా లేరు. ఏం చెప్పదలుచుకున్నారన్న ఇక్కడ ప్రభుత్వానికి? అధికారులు ఒకవేళ వస్తామంటే అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు ఎక్కడైనా కమర్షియల్ ప్రాపర్టీ ఎక్కడైనా చూపించాలి, మాకు ఎక్కడైనా ఇవ్వాలి, దాని తర్వాతే మేము జరుగుతాం. లేకపోతే మా మీదకి వెళ్ళి బుల్డోజర్ పోవాలంతే, అంతే సార్. వేరేది ఇంకా ఏం లేదు మా దగ్గర. ఉంటే ఏం చేసుకోవాలి ఇంకా ఉండి మేము. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారే? మేము ఇక్కడ 12 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. మీరు 12 ఏళ్ళు అవుతుంది. ఏంది అసలు మార్కులు ఇచ్చారంట కదా మీ అందరికి? ఎంఆర్కి వేసిపోయారు. ఎప్పుడు తీసేస్తారట మరి? ఏమో చెప్తూ గిట్లనే పుకారా వస్తురు టెన్షన్. మాకు హార్ట్ ఆపరేషన్ అయింది, అది దానికే ఇప్పుడు వస్తున్నది షాప్కు. నేను ఈ టెన్షన్ దిక్కేసి ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి? మాత్రం 15 మంది లేబర్ ఉన్నారు. వాడు వచ్చి కూడా కొడతా, వీడు వచ్చి కూడా కొడతా అంటే. కర్మాగారం నడుస్తుంది, ఏం కంపెనీ నడుస్తుంది మీ దాంట్లో? మాది పేపర్దే, వేస్ట్ పేపర్దే. ఏంటి మరి ఇప్పుడు ఒకవేళ తీసేస్తాం ఖచ్చితంగా జరగాల్సిందే అన్నారు అనుకో, మాకెక్కడైనా ఉపాధి చూపెట్టండి సార్. ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా ఇవ్వండి, అక్కడ మేము వెళ్ళిపోతాం, కూలగొట్టుకోరు. ఇక్కడ తీసేసిన జాగా ప్రకారం మీకు ఓపెన్ ప్లేస్ వెళ్ళిపోతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు కదా మరి? డబుల్ బెడ్రూమ్ మాది 1000 గజాల ప్రాపర్టీ ఉంది సార్, కమర్షియల్ ప్రాపర్టీ. దానికి తీసుకొని పోయి మేము డబల్ బెడ్రూమ్లో ఏం చేయాలి చెప్పండి మీరు? మా బిజినెస్ ఎక్కడ చేయాలి మేము? డబల్ బెడ్రూమ్లో మేము ఏం చేయాలి చెప్పండి మీరు? ఏమన్నా మాది ఫ్యామిలీ ఉంటుందా ఇక్కడ? మేము పోయి డబల్ బెడ్రూమ్లో ఉండడానికి, డబల్ బెడ్రూమ్లో పోయి రేవంత్ రెడ్డికి ఉండుమను, ఆయనకు 1 వారం ఉండుమను, దాని తర్వాత అందరు తీసుకున్న డబల్ బెడ్రూమ్ ఉంటారు అందరు.
ఎస్, ఇది ఆ పరిస్థితి. పూర్తిగా ఈ వాడకు సంబంధించి దాదాపుగా 35-40 ఈ యొక్క మొత్తము అన్నింటికి కూడా ఇప్పటికే ఎం అనేటువంటి అక్షరం అయితే ఇవ్వడం జరిగింది. ఎం అనేటువంటి అక్షరం ఇచ్చినటువంటి వాటి అన్నింటికి కూడా ఈ ఒక రకమైనటువంటి భయాందోళన మేము ఎదుర్కొంటున్నాం అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ యొక్క పూర్తిగా రెండు వైపులా ఉన్నటువంటి ప్రతి భవంతిని కూడా కూల్చేసేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మాత్రం మనకైతే సమాచారం అంతా ఉంది. ఎం అనేటువంటి అక్షరంతో ఇప్పటికే వీరికి సంబంధించినటువంటి పూర్తి 1-2 రోజులలో మీరు ఖాళీ చేయాల్సింది అనేటువంటి మాటను కూడా చెప్పారు అన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.